హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు లా ఇన్ తెలుగు వీడియో సిరీస్. ఈ వీడియోలో మనం భారతీయ సాక్ష్య అధినియంలోని 156 గురించి తెలుసుకోబోతున్నాం. ఈ సెక్షన్ దేని గురించి మాట్లాడుతుందంటే ఎక్స్క్లూజన్ ఆఫ్ ఎవిడెన్స్ టు కాంట్రాడిక్ట్ ఆన్సర్స్ టు క్వశ్చన్స్ టెస్టింగ్ వెరాసిటీ. సో ఎవరి యొక్క వ్యక్తిత్వాన్ని లేదంటే విశ్వసనీయతను పరీక్షించే నిమిత్తం మనం అడిగిన క్వశ్చన్లకి వచ్చిన ఆన్సర్స్ ఏవైతే ఉంటాయో వాటిని కాంట్రాడిక్ట్ చేయడం కోసం, వాటిని డిస్ప్రూవ్ చేయడం కోసం మనం ఎవిడెన్స్ని ప్రవేశపెట్టడానికి లేదు అని ఈ సెక్షన్ చెప్తుందన్నమాట. సో అది ఏ సందర్భాల్లో అనేది మనం చూద్దాం. వెన్ ఏ విట్నెస్ హ్యాస్ బీన్ ఆస్క్డ్ అండ్ హ్యాస్ ఆన్సర్డ్ ఎనీ క్వశ్చన్ విచ్ ఈస్ relevant to the enquiry only insofar as it tends to shake his credit by injuring his character. సో మనం ఒక వ్యక్తి యొక్క క్యారెక్టర్ని ఇంజూర్ చేయడం ద్వారా అతని యొక్క విశ్వసనీయతను దెబ్బతీసేందుకు ఉద్దేశించినటువంటి క్వశ్చన్లు ఏవైతే ఉన్నాయో ఆ క్వశ్చన్ అనమాట. ఈ క్వశ్చన్ కూడా మన ఎంక్వైరీ ఏదైతుందో దానికి రెలవెంట్ అనమాట. ఎంత మేరకు? ఓన్లీ ఇన్సోఫార్ యాజ్ ఇట్ టెండ్స్ టు షేక్ హిస్ క్రెడిట్, అతని విశ్వసనీయతని దెబ్బతీయటం కోసం మాత్రమే ఇది మన ఎంక్వైరీకి రెలవెంట్, అదర్వైజ్ ఇది రెలవెంట్ కాదనమాట. సో అందుకు సంబంధించిన క్వశ్చన్ ఏదైనా ఉంది అది మనం అడిగాం అనమాట. హ్యాస్ బీన్ ఆస్క్డ్ అండ్ హ్యాస్ ఆన్సర్డ్ అలాంటి క్వశ్చన్ అడిగినప్పుడు నో ఎవిడెన్స్ షల్ బీ గివెన్ టు కాంట్రాడిక్ట్ హిమ్. సో ఒకవేళ అతను దానికి తప్పుడు సమాధానం ఇచ్చాడని చెప్పి మనం నమ్ముతుంటే దాన్ని ప్రూవ్ చేయడం కోసం ఏంటంటే మనం ఎటువంటి ఎవిడెన్స్ని ప్రవేశపెట్టడానికి లేదనమాట, దాన్ని డిస్ప్రూవ్ చేయడానికి, దాన్ని ప్రూవ్ చేయడం కోసం. కానీ ఒకవేళ అది తప్పుడు సమాధానం అయినట్లయితే ఇఫ్ ఈ ఆన్సర్స్ ఫాల్స్లీ హీ మే ఆఫ్టర్ వాట్స్ బీ చార్జ్డ్ విత్ గివింగ్ ఫాల్స్ ఎవిడెన్స్. తప్పుడు సాక్ష్యం ఇచ్చినందుకు మనం అతని మీద ఛార్జెస్ ఫ్రేమ్ చేసి అతను మనం విచారించవచ్చు అన్నమాట తర్వాత. ఇప్పుడు ఎందుకు చేయట్లేదంటే ఏంటంటే ఈ సెక్షన్ మెయిన్ ఉద్దేశం ఏంటంటే ప్రజెంట్ ఏదైతే ఉన్నదో మనం డిసైడ్ చేయాల్సిన అంశం దాని నుంచి మనం సైడ్ ట్రాక్ కాకుండా ఉండటం కోసం అనమాట. సో అందువల్ల దట్టు ఈ క్వశ్చన్ ఏంటంటే మనం డిసైడ్ చేయాల్సిన అంశానికి సంబంధించి ప్రధానమైనది ఏం కాదనమాట. ఇది జస్ట్ అతని క్రెడిబిలిటీని దెబ్బతీయడం కోసం ఉద్దేశించిన క్వశ్చన్ కాబట్టి సో అంతవరకే అనమాట. మనకు ఆన్సర్ వచ్చింది, అది రైట్ ఆర్ రాంగ్ అనేది సెకండరీ అనమాట. ఒకవేళ రాంగ్ అయి ఉంటే, అదే ఫాల్స్ అయి ఉంటే తర్వాత మనం అతని మీద ఛార్జెస్ ఫ్రేమ్ చేసి అతను మనం క్వశ్చన్ చేయొచ్చు అనమాట. రైట్. అయితే ఇక్కడ 2 ఎక్సెప్షన్ ఉన్నాయి అనమాట దీనికి. ఫస్ట్ ఎక్సెప్షన్ చూడండి. ఇఫ్ ఏ విట్నెస్ ఈజ్ ఆస్క్డ్ వెదర్ హీ హ్యాస్ బీన్ ప్రీవియస్లీ కన్విక్టెడ్ ఆఫ్ ఎనీ క్రైమ్ అండ్ డినైస్ ఇట్. ఒకవేళ గతంలో అతను ఏమన్నా నేరం చేసినందుకు కానీ అతని మీద దోష నిర్ధారణ జరిగిందా, అతను చేసినట్లు ప్రూవ్ అయిందా అని చెప్పి అడిగినప్పుడు ఒకవేళ అతను డినై చేశాడు అనుకోండి, దాన్ని డినై చేసినట్లయితే ఎవిడెన్స్ మే బీ గివెన్ ఆఫ్ హిస్ ప్రీవియస్ కన్విక్షన్. సో గతంలో అతనికి సంబంధించి జరిగిన దోష నిర్ధారణ ఏదైతే ఉందో ఆ ప్రీవియస్ కన్విక్షన్ గురించి మనం ఎవిడెన్స్ ప్రవేశపెట్టవచ్చు అనమాట. ఇది ఒక ఎక్సెప్షన్ అనమాట, మినహాయింపు. అలాగే సెకండ్ ఎక్సెప్షన్ చూడండి. ఇఫ్ ఏ విట్నెస్ ఈజ్ ఆస్క్డ్ ఎనీ క్వశ్చన్ టెండింగ్ టు ఇంపీచ్ హిజ్ ఇంపార్షియాలిటీ అండ్ ఆన్సర్స్ ఇట్ బై డినయింగ్ ద ఫ్యాక్ట్ సజెస్టెడ్ హీ మే బీ కాంట్రాడిక్టెడ్. ఒకవేళ అంటే అతను బయాస్డ్గా ఉన్నాడని చెప్పేసి దానికి సంబంధించి మనం ఏదైనా క్వశ్చన్ అడిగినట్లయితే ఆ విట్నెస్ని, దాన్ని అతను డినై చేసినట్లయితే మనం కాంట్రాడిక్ట్ చేయొచ్చు అనమాట. సో దీనికి సంబంధించి ఏంటంటే ఒక ఎగ్జాంపుల్ చెప్తాను. ఇద్దరు పార్టీలు ఉన్నారు. ఆ ఇరు పార్టీల మధ్య ఏంటంటే గతంలో వాళ్ళ మధ్య శత్రుత్వం ఉందన్నమాట. బట్ ప్రజెంట్ కేసులో ఏంటంటే సో ఇతను సాక్షిగా వచ్చినాడు. ఏ పార్టీకి అగెనిస్ట్గా అయితే సాక్షిగా వచ్చినాడో వాళ్ళకి వీళ్ళకి మధ్య శత్రుత్వం ఉందన్నమాట. సో ఈ సాక్షిని మనం క్వశ్చన్ చేస్తున్నాడు, మీకు ఆ పార్టీ ఎవరికి అగెనిస్ట్గా మీరు సాక్ష్యం ఇస్తున్నారో అతనితో మీకు ఏమైనా శత్రుత్వం గతంలో ఉందంటే లేదని చెప్తున్నాడు అనమాట. సో అతని ఇంపార్షియాలిటీని, అతను పార్షియల్గా బయాస్డ్గా ఉన్నాడని చెప్పేసి మనం చూపించాలంటే అందుకు సంబంధించిన క్వశ్చన్ అడుగుతాను అనమాట. ఇతను లేదు మాకే శత్రుత్వం లేదన్నాడు, బట్ మనం దాన్ని ప్రూవ్ చేయొచ్చు అనమాట ఈ విషయంలో. సో ఇది ఎక్సెప్షన్ అనమాట. రైట్. ఇక్కడ మనకి కొన్ని ఇలస్ట్రేషన్స్ ఉన్నాయి చూడండి, అవి ఎక్స్ప్లెయిన్ చేస్తాను, మీకు ఐడియా వస్తుంది. ఫస్ట్ వన్, ఏ క్లెయిమ్ అగెనెస్ట్ అండ్ అండర్ రైటర్ ఈజ్ రెసిస్టెడ్ ఆన్ ది గ్రౌండ్ ఆఫ్ ఫ్రాడ్. సో ఒక ఇన్సూరెన్స్ కంపెనీ దానికి అగెనెస్ట్గా ఒక క్లెయిమ్ అనేది చేయడం జరిగిందనమాట. బట్ ఆ క్లెయిమ్ని రెసిస్ట్ చేస్తున్నారు అనమాట, అడ్డుకుంటున్నారు ఆన్ ది గ్రౌండ్ ఆఫ్ ఫ్రాడ్ అనే గ్రౌండ్ మీద. సో ఎవరైతే క్లెయిమ్ చేస్తున్నారో ఆ క్లెయిమ్ని అడుగుతున్నారు అన్నమాట, ఏమని, వెదర్ ఇన్ ఏ ఫార్మర్ ట్రాన్సాక్షన్ హీ హ్యాడ్ నాట్ మేడ్ ఏ ఫ్రాడ్లెంట్ క్లెయిమ్. సో గతంలో నువ్వు ఒక ఫ్రాడ్లెంట్ క్లెయిమ్ చేయలేదని చెప్పి అతను అడుగుతాను అనమాట. హీ డినైస్ ఇట్, అతను దాన్ని అంగీకరించలేదు అనమాట, డినై చేస్తున్నాడు. సో అటువంటి క్లెయిమ్ అతను చేశాడు అని చెప్పేసి మనం ఏంటంటే ఎవిడెన్స్ ఆఫర్ చేస్తున్నాం అనమాట. ఎవిడెన్స్ ఈజ్ ఇన్అడ్మిసిబుల్. సో ఇక్కడ ఎవిడెన్స్ ఏంటంటే అడ్మిట్ చేసుకోరనమాట. కారణం ఏంటి, మనం ముందే మాట్లాడుకున్నాం కదా, గతంలో చేశాడా లేదా అన్నది ఏంటంటే మన ప్రజెంట్ దానికి సంబంధం లేని విషయం అనమాట. రైట్. ఇప్పుడు ఫ్రాడ్ చేశాడా లేదా మనం ప్రూవ్ చేయాలన్నమాట. గతంలో చేశాడా లేదా అన్న దాన్ని బట్టి ఒకవేళ అతను తప్పుడు సమాధానం ఇచ్చాడు అనుకోండి, విడిగా మనం ఛార్జెస్ ఫ్రేమ్ చేసి అతను విచారించవచ్చు అనమాట. బట్ ఈ కేసుకు సంబంధం లేదు కాబట్టి
ఆ వేరే కేసుకు సంబంధించి విచారణ మనం ఇక్కడ చేయం కాబట్టి అది ఇన్అడ్మిసిబుల్ అనమాట. సో దానికి సంబంధించి మనం ఎవిడెన్స్ ఇవ్వడానికి లేదు. రైట్. సో సెకండ్ వన్ చూడండి. ఏ విట్నెస్ ఈజ్ ఆస్క్డ్ వెదర్ హీ వాజ్ నాట్ డిస్మిస్డ్ ఫ్రమ్ ఏ సిచ్యువేషన్ ఫర్ డిజానెస్టీ. హీ డినైస్ ఇట్. ఎవిడెన్స్ ఈజ్ ఆఫర్డ్ టు షో దట్ హీ వాజ్ డిస్మిస్డ్ ఫర్ డిజానెస్టీ. ద ఎవిడెన్స్ ఈజ్ నాట్ అడ్మిసిబుల్. సో మనం ఏంటంటే ప్రజెంట్ కేసుకు సంబంధం లేకుండా ఒక విట్నెస్ని అడుగుతున్నాం అనమాట. సో డిజానెస్టీ కారణంగా అతను డిస్మిస్ చేయబడ్డాడా అని చెప్పేసి అతను దాన్ని వ్యతిరేకిస్తున్నాడు అనమాట. సో గతంలో అతను చేయబడ్డాడు లేదనేది ఏంటంటే ఈ కేసుకు సంబంధం లేదు. ఇది ఎంత మేరకు మనకి జస్ట్ అడిగేంత వరకే. ఓకే, అతని విశ్వసనీయతను మనం దెబ్బతీయడం కోసం మాత్రమే అనమాట. సో అందుకు సంబంధించి ఒకవేళ అతను ఆన్సర్ ఇస్తే డినై చేస్తూ దాన్ని మనం ప్రూవ్ చేయడం కోసం ఏంటంటే ఎవిడెన్స్ ఇవ్వడానికి లేదనమాట. ఒకవేళ ఇచ్చినా కూడా ఏంటంటే ఆ ఎవిడెన్స్ అడ్మిసిబుల్ కాదనమాట. రైట్, అదే ఈ సెక్షన్ చెప్తుంది. సి చూడండి, ఇక్కడ ప్రధాన ఉద్దేశం ఏంటంటే మెయిన్ సూట్ ఏదైతే ఉందో సో దానికి సంబంధించి మాత్రం మనం ఎవిడెన్స్ తీసుకుంటా ఉంటాం. ఈ క్వశ్చన్ మనకి ఎంతవరకు రిలవెంట్ ఏంటంటే అతని క్రెడిబిలిటీకి సంబంధించినంత వరకు మాత్రమే. మన మెయిన్ ఇష్యూ ఏదైతే ఉందో దానికి సంబంధం లేదు కాబట్టి ఇష్యూ సైడ్ ట్రాక్ అవ్వకూడదు కాబట్టి అది అడ్మిస్ చేసుకోవట్లేదు అనమాట. సి చూడండి ఒకసారి. ఏ అఫర్మ్స్ దట్ ఆన్ ఏ సర్టెన్ డే హీ సా బి ఎట్ గోవా. ఏ ఈజ్ ఆస్క్డ్ వెదర్ హీ హిమ్సెల్ఫ్ వాజ్ నాట్ ఆన్ ద డే ఎట్ వారణాసి. హీ డినైస్. సో ఏ ఏం చెప్తున్నాడు, ఆన్ ఏ సర్టెన్ డే హీ సా బి ఎట్ గోవా. అంటే గోవాలో బీని ఒక రోజున చూశాను నేనని ఏ చెప్తున్నాను అనమాట. ఏ ఈజ్ ఆస్క్డ్ వెదర్ హీ హిమ్సెల్ఫ్ వాజ్ నాట్ ఆన్ దట్ డే అట్ వారణాసి. నువ్వు ఆ రోజు వారణాసిలో లేవా, నువ్వు ఏ రోజునైతే బీని చూశానంటున్నావు ఆ రోజు నువ్వు వారణాసి లేవా అని అతను అడిగారు. సో ఏం చెప్తున్నాడు, డినై చేస్తున్నాడు, నేను వారణాసిలో లేనని చెప్పి. ఎవిడెన్స్ ఈజ్ ఆఫర్డ్ టు షో దాట్ ఏ వాజ్ ఆన్ దట్ డే అట్ వారణాసి. అతను వారణాసిలో ఉన్నాడని చెప్పేసి మనం ఎవిడెన్స్ ఆఫర్ చేసాం అనుకోండి, ఎవిడెన్స్ ఈజ్ అడ్మిసిబుల్. సో పై 2 కేసుల్లో ఎవిడెన్స్ అడ్మిసిబుల్ కాలేదు, ఈ థర్డ్ కేసులో ఎందుకు ఎవిడెన్స్ అడ్మిసిబుల్ అని చెప్పి అనుకోవచ్చు అనమాట. ఇక్కడ చూడండి, నాట్ యాజ్ ఎ కాంట్రాడిక్టింగ్ ఏ ఆన్ ఏ ఫ్యాక్ట్ which affects his credit, but as a contradicting the alleged fact that B was seen on the day in question in Goa. సో ఇక్కడ మనం ఏంటంటే ఇక్కడ ఏని కాంట్రాడిక్ట్ చేయడం కోసం మనం ఎవిడెన్స్ అడ్యూస్ చేయట్లేదు అనమాట, ప్రొడ్యూస్ చేయట్లేదు. కేవలం ఇక్కడ ఏంటంటే ఇతను బీని చూసానన్నా కదా, బీ ఆ రోజు లేడు లేదా ఉన్నాడని దాన్ని ప్రూవ్ చేయడం కోసం దీన్ని మనం ఎవిడెన్స్ ప్రొడ్యూస్ చేస్తున్నాం అనమాట. ఇతను నిజంగా చూడలేదు బీని అని చెప్పి, అంటే ఇక్కడ బీని ఇంపాక్ట్ చేస్తుంది కాబట్టి బీ కేసులో సో ఏ గురించి కాదనమాట, ఇక్కడ బీ గురించి అనమాట. అందుకని చెప్పేసి ఆ ఎవిడెన్స్ మనం ఎందుకంటే ఇండైరెక్ట్గా బీన్ ఎఫెక్ట్ చేస్తుంది కదా, దాన్ని ప్రూవ్ చేయడం కోసం అనమాట. ఈ ఈచ్ ఆఫ్ దీస్ కేసెస్ ద విట్నెస్ మైట్ బీ చార్జ్డ్ విత్ గివింగ్ ఫాల్స్ ఎవిడెన్స్. సో ఈ కేసులో ఏం చేయాలంటే బీ ఒకవేళ తప్పుడు సమాధానం ఇచ్చినట్లయితే అతను మనం ఛార్జెస్ ఫ్రేమ్ చేసి విచారించవచ్చు అనమాట. ఇఫ్ హీస్ డినైల్ వాజ్ ఫాల్స్, ఒకవేళ అతను డినైల్ అనేది ఫాల్స్ అయినట్లయితే. రైట్. లాస్ట్ వన్ చూడండి. ఏ ఈజ్ ఆస్క్డ్ వెదర్ హిస్ ఫ్యామిలీ హ్యాస్ నాట్ హ్యాడ్ ఏ బ్లడ్ ఫైడ్ విత్ ది ఫ్యామిలీ ఆఫ్ ది బీ అగెన్స్ట్ హూమ్ హీ గివ్స్ ఎవిడెన్స్. సో ముందుగా ఈ ఎగ్జాంపుల్ నేను చెప్పేశాను కదా. సో హీ డినైస్ హీ మే బీ కాంట్రాడిక్టెడ్ ఆన్ ది గ్రౌండ్ దట్ ద క్వశ్చన్ టెండ్స్ టు ఇంపీచ్ హీజ్ ఇంపార్షియాలిటీ. సో అతను ఇంపార్షియాలిటీని అది బ్రీచ్ చేస్తుంది కాబట్టి ఏంటంటే ఈ క్వశ్చన్ మనకు ఉపయోగపడుతుంది అనమాట. సో దీనికి సంబంధించి మనం ఎవిడెన్స్ ఇవ్వచ్చు అనమాట. రైట్. సో మీకు అర్థమైంది అనుకుంటున్నాను. మీకు అర్థం కాకపోతే కామెంట్ చేయండి, నేను నెక్స్ట్ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేస్తాను. థ్యాంక్ యూ.